దేవునికి ముగ్గురు శత్రువులు ఉన్నారు. దేవునికి ఎంతమంది శత్రువులు? ముగ్గురు. అంటే ముగ్గురు అంటే వారు వ్యక్తులు కాదు కదా. ఒకటి చెప్పండి, లోకం. రెండవది శరీరం. మూడవది సాతాన్. ఎంతమంది? లోకం, శరీరం, సాతాన్. ఒకవేళ దేవునికి శత్రువులైన ఈ ముగ్గురుతో మనం స్నేహం చేస్తామా, మనం ఏమవుతాం? దేవునికి శత్రువులు అవుతాం. అందుకే ఇక్కడ వ్యభిచారిలారా అంటే ఆత్మ సంబంధమైన వ్యభిచారం ఇది. అంటే మనం దేవుని నమ్ముకున్నాం, దేవుని బిడ్డలం, దేవుని కొరకు జీవించాలని నిర్ణయించుకున్నాం. అలాంటిది మళ్ళీ మనం లోకాన్ని, దేవుని విడిచిపెట్టి లోకంతో స్నేహం చేస్తే ఏమవుతుంది? పాపం చేసినట్లు. కాబట్టి ఒక శత్రువు లోకం. లోకం అంటే ఏమిటి? బైబిల్లో 3 లోకాలు ఉన్నాయి. ఎన్ని లోకాలు? 3 లోకాలు. యోహాను 3:16 ఉంది, దేవుడు లోకమును, అంటే దేవుడు లోకం ఎంత అంటే, లోకం అంటే ఏమిటిది? మధ్య, మన్న, గ్రహమా, భూమి, నేల, మనుషులు. లోకం అంటే ఏమిటి? మనుషులు. కాబట్టి అపోస్తల కార్యం 17వ అధ్యాయం, దేవుడు జగత్తును అందలి సమస్తమును సృజించిన ఒక మాట ఉంది. 17:24 గాడ్ మేడ్ ద వరల్డ్ అనే మాట ఉంది కదా. దేవుడు జగత్తును, అక్కడ లోకం అంటే ఏమిటి? అక్కడ కూడా లోకం అనే మా తెలుగులో లోకం అని, ఇంగ్లీష్లో లోకం ఉంది. గాడ్ మేడ్ ద వరల్డ్ కదా. అంటే లోకం అంటే అక్కడ గ్రహము, నేల, భూమి, ఇది ఒక లోకం. ఇక 3వ లోకం ప్రమాదకరమైన లోకం. యోహాను 2:15 ఉంది, మీరు లోకమునైను లోకములో ఉన్న వాటినైను ప్రేమించకుడి కదా, ప్రేమించకుడి. మరి యోహాను 3:16 దేవుడేమో లోకాన్ని ప్రేమించవచ్చా? ప్రేమిస్తాడని ఉంది కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. 1 యోహాను 2:15 ఉంది, మీరు లోకమునైను లోకంలో ఉన్న వాటినైను. ఇదేమో న్యాయం? దేవుడేమో యోహాను 3:16 లోకాన్ని ప్రేమిస్తాడా? మేమేమో లోకాన్ని ప్రేమించవద్దా? అంతేనా? కానీ ఆ లోకం వేరు, ఈ లోకం వేరు. అదేమో మానవ సంబంధమైన లోకం, యోహాను 3:16. 1 యోహాను 2:15 పాప సంబంధమైన లోకం, స్పిరిచువల్ వరల్డ్, అపవాది సంబంధమైన లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవబుడంబమును. ఇవి తండ్రి వలన కలిగినవి కావు, లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలు గతించున్నవి, కానీ తండ్రి చిత్త ప్రకారము జరిగించువాడు నిరంతరము నిలుచును. బైబిల్లో ఎంతమందికి ఎన్ని వచనాలు బైహాడుకోవచ్చు? ఒక 100 వచనాలు ఎవరన్నా బైహాడ్ చేశారా? చేయండి. అయితే ఇప్పుడు ఒక విశ్వాసి లోకస్తుడిగా ఎలా మారిపోతాడు? ఇవాళ విశ్వాసిగా ఉన్న వ్యక్తి రేపు సడన్గా లోకంలో కలిసిపోతాడా? ఒక విశ్వాసి ఉన్నాడు, రక్షణ పొందాడు, అతడు లోకస్తుడిగా మారిపోయే అవకాశం ఉందా లేదా? ఉంది. ఎట్లా మారిపోతుంది? దానికి స్టెప్స్ ఏమిటి? స్టెప్స్ ఏంటో చెప్తాను నేను. ఒకటి, లోకంతో స్నేహం చేస్తాను కదా, ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్. యాకోబు 4వ అధ్యాయం ఏం చెప్తుంది? ఈ లోక స్నేహము దేవునితో వైరమని. అంటే లోకంతో స్నేహం అంటే కాంప్రమైజ్ లైఫ్. ఏముంది, కొద్దిదే కదా, ఈ చిన్నదే కదా, ఇది అందరూ చేస్తున్నారు, మనం చేస్తే ఏమవుద్ది, ఈ చిన్న అబద్ధమే కదా, ఇది ఏమీ కాదులే. దీన్ని ఏమంటారు? రాజీ పడటం, కాంప్రమైజ్ కావటం, లోకంతో స్నేహం చేయటం. అది ఫస్ట్ స్టెప్. ఒక వ్యక్తి దిగజారుతున్నాడంటే మొట్టమొదటి లోకంతో స్నేహం చేస్తాడు. స్నేహం చేసిన తర్వాత రెండవది అతనికి ఏమవుతుందంటే, యాకోబు 1:27 ఇహలోక మాలిన్యము, కింది భాగం, తన కంటకుండా తను తాను కాపాడుకోడేని. ఎప్పుడైతే లోకంతో స్నేహం చేశాడో ఆ వ్యక్తికి ఏ లోక మాలిన్యం, ఈ మలినం అంటుకుంటుంది. అప్పటిదాకా పరిశుద్ధంగా జీవించిన ఈ వ్యక్తి, ప్రార్థన చేసిన వ్యక్తి, చర్చికి వెళ్ళిన వ్యక్తి, తన చూపులు తన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్న వ్యక్తి ఒకసారి కనుక లోకంతో స్నేహం చేయడం మొదలు పెడితే ఆ లోకం మచ్చలు, మాలిన్యం, ఇప్పుడు మీరు బురదలో నడుచుకుంటూ పోతే ఏమవుతుంది? బురద కొంచెం మనకు అంటుకుంటుంది. అట్లాగే ఈ లోకంతో స్నేహం చేసిన వ్యక్తికి లోక మాలిన్యం అంటుకుంటుంది, లోక మరకలు మన మీద పడతాయి. అది రెండవది. 3వ స్టెప్ ఏంటంటే, ముందు లోకాన్ని స్నేహం చేసిన వాడు, తర్వాత స్పాటెడ్ బై ద వరల్డ్, రెండవది సెకండ్ స్టెప్. 3వది ఏంటంటే లవ్వింగ్ ద వరల్డ్. 3వది ఏం చేస్తాడు? లోకాన్ని
ప్రేమిస్తాడు. ఈ స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. ముందు లోకాన్ని స్నేహం చేస్తాడు, రెండవది లోకం చేత స్పాటెడ్ బై ద వరల్డ్, మూడవది లవ్వింగ్ ద వరల్డ్, లోకంని ప్రేమించడం మొదలు పెడతాడు. ఏ వ్యక్తి అయితే లోకాన్ని ప్రేమిస్తాడో నాలుగోది ఏమైతే తెలుసా, అని లోకంలో నిండా మునిగిపోతాడు. రోమా 12వ అధ్యాయంలో ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాద లోకస్తుల వల్లే ప్రవర్తిస్తారు. కొంతమంది విశ్వాసులు లోకస్తులకు వాళ్ళకి ఏమీ తేడా లేదు. ఎందుకట్లా జరిగింది చెప్పండి? వాడి ముందు లోకాన్ని స్నేహం చేశాడు, రెండవది లోకమాలిన్యం అంటుకుంది, మూడవది లోకాన్ని ప్రేమించాడు, నాలుగవది లోక మర్యాదను అనుసరించాడు. మరి విశ్వాసి లోకస్తుడిగా మారిపోతే దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి, ఏదో ఒకటి. ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏం చేస్తాడు? 1 కొరింథీ 11వ అధ్యాయం, 1 కొరింథీ 11వ అధ్యాయం 32వ వచనం. అది ఒక వ్యక్తి లోకస్తుడిగా మారిపోతే లోక మర్యాదను అనుసరించి ఆ వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడు? ప్రభువు చేత శిక్షింపబడతాడు. అర్థమైందా? మన విశ్వాసం ఆ లోకస్తుల వల్లే మనం ప్రవర్తించకూడదు. పొరపాటున మీరు డేర్ చేసి యు డేర్ నాట్ అట్లా చేయకూడదు. అట్లా చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. తండ్రి తన కుమారులను, ప్రభువు ప్రేమించే కుమారులు తండ్రి ఏం చేస్తాడు అంటే, తండ్రి పిల్లలను శిక్షించడం కూడా ప్రేమలో భాగమే. కాబట్టి శిక్ష ఉంటుంది. ఆ శిక్ష కొన్నిసార్లు తీవ్రంగా ఉంటుంది. బలహీనం కావచ్చు, రోగం కావచ్చు, మరణం కూడా కావచ్చు. కాబట్టి ఆ లోకం, కాబట్టి ఈ లోకం అనేది చాలా ప్రమాదకరమైనది. యేసుప్రభు అంటాడు, నేను లోక సంబంధిని కానట్టు వీరును లోక సంబంధులు కారు. అర్థమైందండి? యేసుప్రభు లోకాన్ని జయించాడు. లోకం అనేది ఒక ప్రమాదకరమైన శత్రువు. బయట కనబడతాయి కదా, మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు ఇట్లా పోస్టర్లు చూసుకుంటూ పోయేవాళ్ళం. లోకం అంతా ఆకర్షణీయంగా కనబడుతుంది, అది మళ్ళీ ఆకర్షిస్తుంటుంది. దేవుని బిడ్డలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. లోకం అనేది ఒక ప్రమాదకరమైన శత్రువు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలో అక్కడ యేసుప్రభు వారు 19వ వచనం, మీరు లోక సంబంధునే ఎలా, లోకము తన వారిని స్నేహించును, అయితే కారు ఏర్పరచుకుంటుని. కాబట్టి లోక సంబంధం కావు. మనం దేవుని బిడ్డలం, దేవుని సంబంధం. లోకంతో ఎంత మాత్రం స్నేహం చేయకూడదు. మొట్టమొదటి శత్రువు ఎవరు? మనుషులకు కానీ దేవునికి కానీ. మనకు ముగ్గురు శత్రువుల్లో ఒక శత్రువు ఎవరు? లోకం. ఇక రెండవ శత్రువు ఎవరంటే శరీరం. శరీరం అంటే ఇది కాదు, బాడీ కాదు. ఇప్పుడు ఈ చెయ్యి ఉందనుకోండి, ఈ చెయ్యి ఏదైనా పాపం చేసింది అనుకోండి, యేసుప్రభు అంటాడు, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి నీ వద్ద నుండి పారివే అంటాడు. ఉదాహరణకి నా కుడి చెయ్యి అభ్యంతరం చేసింది అనుకో. పూర్వ దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో ఒక పిక్ ప్యాకెట్ ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే కుడి చెయ్యితో జేబు దొంగ కట్ చేశాడు. వాడు పట్టుకుని దొరికాడు. వాడు ఏం చేశారు, ఆ రోజుల్లో పన్ను కంటికి కన్ను అనేది వాడు కుడి చేయిని తీసేశారు. చెయ్యి పోయింది కానీ స్వభావం మారిందా? మళ్ళీ అప్పుడు ఏం చేశాడు, ఎడమ చేయితో మొదలుపెట్టాడు. అప్పుడు మళ్ళీ దొరికాడు. అప్పుడు ఏం చేశాడు, ఎడమ చేయి కూడా తీసేశారు. 2 పోయినాయి. ఇప్పుడు 2 లేవు కదా, ఇప్పుడు మూడోది ఏం చేస్తుంటే పళ్ళతోని దొంగతనం చేయటం మొదలుపెట్టాడు. కాబట్టి మార్చుకోవాల్సింది ఏంటిది? ఎంత మనం బాడీకి శస్త్రచికిత్స చేసినా ఉపయోగం లేదు, హృదయం మార్చుకోవాలి. యేసుప్రభు వారు నీ కుడి కంటి నేను అభ్యంతరపడి దాన్ని పెరికి పారవేమంటే అది కాదు, దాని అర్థం అట్లా చెప్పలే. మనం అక్షరార్థం తీసుకోవద్దు. కన్ను పీకేస్తే ఏమవుతుంది? గుడ్డోలం అవుతుంది. కాబట్టి అంటే స్వభావం మార్చుకోవాలి, అంతరంగం మార్చుకోవాలి, మనసు మార్చుకోవాలి అని అర్థమైందండి? శరీరం అంటే బాడీ కాదు. ఇప్పుడు నా చెయ్యి మీకు కనబడుతుంది, ఈ చేతిలో ఇది ఎట్లా పాపం చేస్తుంది? దీంట్లో ఏముంటాయి చెప్పండి? ఒకటి కండరం, రెండవది రక్తం, మూడవది మాంసం. అంతే కదా? ఇదేం చేస్తుంది? ఇది మనస్సు దీనికి ఆజ్ఞాపిస్తే, ఒక నెల్లి చంప మీద కొట్టరా అని చెప్తే అప్పుడు పోయి కొడుతుంది. తప్పు ఎవరిది? దీందా మనసుదా? కాబట్టి మనం కంట్రోల్ చేయాల్సింది. వెనకటి రోజుల్లో మీరు కారు డ్రైవింగ్ చేస్తే
రైట్ టర్న్ చేయాలంటే మీరు పోయి కింద పోయి చక్రాన్ని తిప్పుతారా, స్టీరింగ్ తిప్పుతారా? చక్రాన్ని తిప్పుతారా, స్టీరింగ్ తిప్పుతారా? స్టీరింగ్ తిప్పాలి. అట్లాగే కాబట్టి మనం చేయాల్సింది మన హృదయాన్ని. శరీరం అంటే ఫాలెన్ నేచర్, సిన్ఫుల్ నేచర్. ఎన్ఐవిలో బాగుంది, సిన్ఫుల్ నేచర్ అనే మాట. అది చదవండి, గలతీ 5:25, 24, 25. గలతీ 5:24, 25. ఆత్మ శరీరమునకును 24 అది కాదు కదా, ఆత్మ శరీరమునకును శరీరం ఆత్మకును. ఎన్నో వచనం? 5:16. శరీరం ఆత్మకును ఉన్నవి గనక శరీరమేమో పాపం చేయమంటది. సారా తాగేవాడికి సాయంత్రం పూట కాగానే వాడికి మనసు ఏం చెప్తుంది? ఇంకా పాదాలు అడిపోతూనే ఉంటాయి వాళ్ళకి తెలవకుండానే. సినిమాలు చూసే వాళ్ళకు ఇంకంతే. కాబట్టి ఈ బాడీ అనేది, ఈ బాడీని ఎవరు కంట్రోల్ చేస్తారు? శరీరాన్ని కంట్రోల్ చేసేది ఏమిటి? మనస్సు, మైండ్. కాబట్టి శరీరం బలహీనమైనది, మనసు బలమైనది. మరి మనసును కంట్రోల్ చేసేది ఏమిటి? విల్. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. విల్ పవర్ అంటారు కదా. అందుకని యేసుప్రభు అన్నాడు, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఎవరికైతే చిత్తం బలంగా ఉంటుందో వారు మనసును కంట్రోల్ చేసుకుంటారు. ఎవరి మనసు బలంగా ఉంటుందో వాళ్ళు శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటారు. బలహీనమైన మనసున్నోడు ఎడబడతాడు, తిరుగుతాడు. ఎవడేం పని చెప్తే ఆ పని చేస్తాడు, గాలికి తిరుగుతారు కదా. కాబట్టి శరీరం అంటే ఇది కాదు. ఇది మీరు కోసుకుంటే ఏం లాభం లేదు, అర్థమైందా? మరి సర్జరీ చేయాల్సింది దేనికి? హృదయానికి. ప్రభు అన్నాడు, నా కుమారుడా నీ చెయ్యి నాకి అన్నాడా? నీ హృదయం నాకు ఇవ్వను. కాబట్టి శరీరం అంటే ఫాలన్ నేచర్, సిన్ఫుల్ నేచర్, పడిపోయిన స్వభావం, ప్రాచీన స్వభావం, ఆదాము నుంచి వచ్చిన స్వభావం. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన శత్రువు. కాబట్టి మనం అందరం రక్షించబడిన పిల్లలే ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఒకసారి అబ్రాహాము ఏం చేస్తాడంటే, ఆయన ఆత్మానుసారుడా శరీరానుసారుడా? ఆత్మానుసారైన వ్యక్తి. ఒకసారి ఆయనకు ఒక దేశానికి వెళ్తాడు. ఏ దేశం అది? 20వ అధ్యాయం, ఆదికాండం 20వ అధ్యాయం మొదటి వచనం. ఏం పేరు దాని పేరు? ఆదికాండం 21, 20వ అధ్యాయం మొదటి చదవండి. అక్కడి నుండి గెరారులో. కాబట్టి గెరారుకు వెళ్ళాడు. గెరారు అనేది ఫిలిస్తీన్ల దేశం. అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడు ఆయనతోని? ఆయన భార్య గురించి, ఈమెనా చెల్లెల వద్ద మాట్లాడు. కొన్నిసార్లు మనలో రెండు భాగాలు. ఒకటేమో ఆత్మ అంటే స్పిరిచువల్ మైండ్. ఇంకొకటి శరీర స్వభావం. ఒకటి ఆత్మ స్వభావం, రెండవది శరీర స్వభావం. ఆత్మ స్వభావం ఏం చెప్తుంది? నువ్వు క్రైస్తవుడు, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు చర్చికి వెళ్తావు, ఆరాధనకి చేస్తావు, ప్రార్థన చేస్తావు, బలలో చేస్తావు, ఈ తప్పు నువ్వు చేయొద్దు, ఈ పాపం నువ్వు చేయొద్దు, ఈ చూపులు నువ్వు చూడొద్దు, ఇట్లా నువ్వు ప్రవర్తించవద్దు, ఇలాంటి స్థలాలకు వెళ్ళొద్దని ఎవరు చెప్తారు? ఆత్మ స్వభావం. శరీర స్వభావం ఏం చెప్తుంది? ఇవన్నీ కాదులేదు అని శరీరం ఏం చేస్తుంది? పాపానికి. ఒక సండే స్కూల్ టీచరు ఒక పిల్లోని అడిగాడట, నీకు శోధన వస్తే నువ్వు ఏం చేస్తావు అని అడిగాడు. ఏమడిగాడు? నీకు శోధించబడ్డావు అనుకో, నువ్వు ఏం చేస్తావంటే ఆయన చెప్పాడు, ఆ పిల్లోడు చెప్పాడు, ఒకవేళ ఆ శోధన వచ్చినప్పుడు నేను సైతాన్ని పంపిస్తున్నా, సైతాను ఓడిపోతాడు. నాలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ఏమో సైతాను, అంటే ఒక వ్యక్తి శరీర స్వభావం, వాడు ఎప్పుడైనా ఓడిపోతాడు. ఒకవేళ నాలో ఉన్న యేసు ప్రభు నేను పంపిస్తున్నా, ఆయన ఏం చేస్తాడు? విజయవంతుడు, ఆయన గెలుస్తాడు. అంటే అర్థం ఏమిటంటే మనలో రెండు స్వభావాలు ఉంటాయి. ఈ రెండు ఎప్పుడు కూడా ఒకదానికొకటి కొట్లాడతాయి. శరీరం డామినేట్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. అబ్రాహాము ఆ సమయంలో అబద్ధం ఆడినప్పుడు ఆయన ఏ స్వభావం డామినేట్ చేసింది? శరీర స్వభావం. ఆయన విశ్వాసుల తండ్రి. ఒక బలహీనమైన క్షణంలో ఆయన శరీరం డామినేట్ చేసింది. దావీదు బత్షెబతో పాపం చేశాడు. అప్పుడు ఏం జరిగింది? శరీర స్వభావం ఆయనకు
వచ్చేసింది. కాబట్టి శరీర స్వభావం ఇట్ షుడ్ బి ఆల్వేస్ షుడ్ బి కంట్రోల్, అండర్ కంట్రోల్. అర్థమైందా? శరీర స్వభావం ఎప్పుడు కూడా అదుపులో ఉండాలి. ఈ పాప స్వభావం, ప్రాచీన స్వభావం అది కానీ ఒక్కసారి ఉప్పొంగిందా మనం పాపంలో పడిపోతాం. రెండవ శత్రువు ఎవరు? శరీరం. ఒక శత్రువు ఎవరు? రెండవ శత్రువు. ఇక మూడవ శత్రువు అపవాది, సాతాను కదా. ఏసు చాలును ఏసు చాలనే పాట, ఆ పరమాజీవము నాకునివా, పరమాజీవము నాకునివలో ఒక చరణం ఉంది. ఆయన ప్రకాష్ యశూడినని చెన్నై వ్యక్తి, ఆయన చాలా అద్భుతమైన ప్రసంగికుడు. 1992లో ఒకసారి గుంటూరులో ఆయన ప్రసంగం నేను విన్నాను. చాలా గొప్పగా సేవ చేశాడు, చాలా పాటలు రాశాడు. చివరికి ఈ మధ్యలో ఆయన ఒక 4-5 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆయన రాసిన పాట పరమాజీవము నాకు నివ, దాంట్లో ఒక చరణం పడతా. ఇప్పుడు మనం చెప్పుకున్న 3 శత్రువులు అక్కడ ఉన్నాయి. 617 రెండవ చరణం పాడుతున్నాం. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను, సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను, లోకము శరీరం సాగినను లోకము శరీరం సాగినను నేను వెళ్ళేదను, యేసు చాలును యేసు చాలును, సమయమైన స్థితికైన నా జీవితములో యేసు చాలును. ఇక్కడ 3 శత్రువులు ఉన్నారు. పై భాగంలో ఎవరు శత్రువు? సాతాను. కింది భాగంలో లోకము. ఆయన ఎప్పుడో ఒక 50 ఏళ్ల క్రితమే అది తెలుసుకున్నాడు. 3 శత్రువులు, లోకము, శరీరము, సాతాను. మరి సాతాను ఎట్లా శోధిస్తాడు మనల్ని? ఇందాక మనం చెప్పుకున్నాం, సాతాను కూడా శోధిస్తాడు. సాతాను యొక్క మెయిన్ టూల్ ఏమిటంటే వాడు గర్విష్ఠుడు కదా. పరలోకం నుంచి ఎందుకు త్రోసివేయబడ్డాడు చెప్పండి? దేన్ని బట్టి? ప్రపంచంలో సృష్టిలో మొట్టమొదటి పాపం అవిధేయతన, గర్వమా? గర్వమే. ఆదాము అవిధేయత చూపించాడు. సాతాను అంతకన్నా పూర్వమే పరలోకంలో ప్రారంభమైంది. ఎవడు? ఈ అపవాది లూసిఫర్ ప్రధాన దూతగా ఉన్నప్పుడు మికాయేలు కంటే, గబ్రియేలు కంటే ఉన్నత స్థాయిలో ఉండేవాడు లూసిఫర్ అనే ప్రధాన దూత. వాడు గర్వించాడు. అది యెషయా 14, యెహెజ్కేలు 28వ అధ్యాయంలో వాడు గర్వించి నేను 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 అని చెప్పి పడద్రోయబడ్డాడు. కాబట్టి ఇప్పుడు సైతాన్ ఏం చేస్తాడంటే నువ్వు కూడా గర్వించు. ఏం చెప్తాడు? ఏమని చెప్తాడు తెలుసా? నీకేం తక్కువైంది? నీకు ఉద్యోగం లేదా? నీకు డబ్బు లేదా? నీకు అందం లేదా? నీకు చదువు లేదా? ఇవన్నీ ఎవరంటారు? సాతాను చెప్తాడు. నువ్వు వాళ్ళకంటే నువ్వేమైనా తక్కువనా? వాళ్ళకు బంగారం ఉంది, మాకు కూడా నీకు కూడా ఉంది. ఇట్లా గర్వించమని చెప్పేవాడు ఎవడు? సాతాను. సాతాను ఎప్పుడు కూడా గర్విస్తాడు. ఎవరన్నా ఒకడు గర్విస్తాడంటే వాడు ఎవరి కంట్రోల్లో ఉన్నాడు? సాతాను అదుపులో ఉన్నాడు. సాతాను గర్వాంధుడు అనే మాట తిమోతి పత్రికలో ఉంటుంది. కాబట్టి సాతాను ఎల్లప్పుడూ శోధిస్తూనే ఉంటాడు. మనకు 3 శత్రువులు ఉన్నారు. ఒకటి లోకము, రెండవది శరీరము, సాతాను. మనం రక్షించబడక మునుపు కూడా వీళ్ళు మన పాత స్నేహితులు. ఎఫెసీ 2వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. ఎఫెసీ 2వ అధ్యాయంలో అక్కడ 3 శత్రువులు ఉన్నారు. ప్రపంచ ధర్మం చూపై నడుచుకుంటుని, మనసు యొక్క కోరిక యొక్క శరీర ఆశలు నడుచుకుంటుని, వాయుమండల అధిపతిని అంటే 3 శత్రువులు పాత స్నేహితులు. రక్షింపబడిన తర్వాత మనం వాటికి దూరం అయ్యాం. రక్షింపబడిన వారికి కూడా మళ్ళా మన పాత స్నేహితులు ఏం చేస్తారు? పిలుస్తారా? ఇంకే ఏం బైబిలు, ఏమి చర్చలే, ఏం కుడికెళ్ళే, ఒకసారి సరదాగా పోదాం అని పాత స్నేహితులు ఏం చేస్తారు? మీ ఓల్డ్ ఫ్రెండ్స్ని మీరు విడిచిపెట్టాలి. ఒక 2 ఆడపిల్లలు క్లబ్లో డ్యాన్స్ చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? డ్యాన్స్ చేసేవాళ్ళు. డబ్బు సంపాదించారు. వారికి ఎవరో సువార్త చెప్పారు, మారు మనసు పొందారు, రక్షణ పొందారు. వాళ్ళ పాత మేనేజర్ ఉత్తరం రాశాడు,
అమ్మా మీరు చాలా రోజు మా క్లబ్కు రావట్లేదు, మీరు ఈసారి రండి, మీరు ఎక్కువ డబ్బులు ఇస్తామంటే వాళ్ళు తిరిగి ఉత్తరం మెయిల్ పెట్టారు, మీ దగ్గర క్లబ్ చేసిన డ్యాన్స్ చేసిన ఆ యొక్క డ్యాన్సర్లు ఇప్పుడు చచ్చిపోయారు. నిజంగా చచ్చిపోయారా? దేనికి చచ్చిపోయారు వాళ్ళు? ఆ పాపానికి చచ్చిపోయారు. కాబట్టి అట్లా ఉండాలి. కాబట్టి ఈ పాత స్నేహితులకు నో అని చెప్పడం నేర్చుకోవాలి. నో అనేది చాలా బలమైన వర్డ్. బలహీనమైన వ్యక్తులే నో అని చెప్పలేరు. సాతానికి మనం ఏం చెప్పాలి? నో చెప్పాలి. ఆయన చెప్పాడు, యోసేపు సాతానికి ఏమని చెప్పాడు? పొతిఫర్ భార్య శోధించినప్పుడు ఏం చెప్పాడు సాతానుకు? నో. ఎట్టి పరిస్థితిలో రాజీ పడదు. విల్ పవర్ ఉన్నవాడే నో అని చెప్పగలడు. అర్థమైందండి? ముగ్గురు శత్రువులు అంటే ఇప్పుడు మనకు ముగ్గురు శత్రువులు ఉన్నారన్న సంగతి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ముగ్గురు శత్రువులు తెలుసుకుంటే చాలా. మనకు ఎంతమంది శత్రువులు ఉన్నారు? ముగ్గురు. లోకము, శరీరం, సాతాను. వారెవరో తెలుసుకుంటే సరిపోద్దా? లేకపోతే ఇంకా వాళ్ళు ఎట్లా ఓడించాలో కూడా తెలుసుకోవాలా? ముగ్గురు ఎవరో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ముగ్గురిని ఎట్లా జయించాలో తెలుసుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి. చూసారా, మొట్టమొదటిగా ఏం చేయాలి? ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమిటి? ఈ ముగ్గురిని జయించాలంటే, ముఖ్యంగా అపవాదిని జయించాలంటే ఏం చేయాలి? ఎదిరించాలి. ఎట్లా ఎదిరించాలి? సాధారణ పారిపోతే పోటగా? దేవునికి సబ్మిట్ టు గాడ్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటిది? సబ్మిట్ టు గాడ్. పూర్తిగా దేవునికి లోబడాలి, సంపూర్ణంగా. మన జీవితంలో ఏ ఏరియా కూడా దేవునికి అప్పచెప్పకుండా వదిలిపెట్టకూడదు. కొంతమందికి అన్ని అలవాట్లు మానుకుంటారు, వాడికి సినిమా చూసే అలవాటు ఉంటుంది. ఇంకా ఏ చెడ్డ పనులు చేయడు, ఏముంటుంది? సినిమా చూసే అలవాటు ఉంటుంది. దేవుడు ఏమంటాడు? దేవునికి ఏం కావాలి? మన హృదయం అంతా కావాలి. ప్రభా ఈ ఒక్కటి మాత్రం నేను పెట్టుకుంటా ప్రభా, 99 నీకు ఇస్తా అంటే దేవుడు ఏమంటాడు? కుదరదు కదా. ఏ రిజర్వేషన్స్ మన హృదయంలో ఉండకూడదు. సంపూర్ణంగా లోపడాలి. ఏ చిన్న బలహీనత ఉన్నా చాలు. చిన్న బలహీనత, ఎంత కొంచెము నిప్పు. ఇప్పుడు చెప్పండి, తర్వాత మాట చెప్పండి. ఎంత కొంచెము నిప్పు, బైబిల్లో ఉన్న ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టినాం. ఇంతే నిప్పు. మీరు కాలిఫోర్నియాలో, ఆ మధ్యలో శాన్ ఫ్రాన్సిస్కోలో, హాలీవుడ్లో తగలబడ్డాయి కదా. ఎంత కలిసి ఎవడో సిగరెట్ దాకా అట్లా పడేశాడు, కొన్ని 100 ఎకరాలు మొత్తం కాలిపోయింది. ఒక చిన్న నిప్పు, ఒక చిన్న పొరపాటు, విషయం చనిపోవడానికి ఎంత విషయం తీసుకోవాలి? ఒక చుక్క చాలు. ఇదైందా? కాబట్టి చిన్న పాపం మీ జీవితాన్ని, ఒక చిన్న బలహీనత దావీదు జీవితాన్ని అవమానం పాలు చేసింది, నాశనం చేసింది, కుటుంబానికి నష్టం చేసింది. కాబట్టి మన జీవితంలో దేవునికి సంపూర్ణంగా లోబడాలి. ఏ ఏరియా కూడా, ఇప్పుడు మిలిటరీ కమాండర్స్ ఉంటారు. మిలిటరీ మీరు పరేడ్ జరుగుతుంది చూసారా? ఆ కమాండర్, ఆ పై అధికారి పరేడ్ చేసినప్పుడు లెఫ్ట్ అంటే ఏం చేయాలి? లెఫ్టే. వాడు పొరపాటున రైట్ వేసారు అనుకో, తీసి పక్కనగా వేస్తారు. అదే తీవ్రవాళ్ళు అయితే షూట్ చేస్తారు. అంటే ఒక పోలీసు పై అధికారికి లోబడతాడు. అట్లా మన దేవునికి లోబడాలి. ఇంకా ఏమి ఎదురు చెప్పడానికి లేదు. దేవుడు ఏం చెప్తే అది వినాలి, అంతే. ఇక అప్పుడు అపవాదిని విధించాలంటే, అపవాదిని జయించాలంటే ఏకైక మార్గం దేవునికి సంపూర్ణంగా మీరు లోబడి ఉండాలి. యవనస్తులు ఏ ఏరియాలో కూడా, ఎక్కడ కూడా చిన్న, బైబిల్ ఒక మాట ఉంది, అపవాదికి చోటు ఇవ్వకూడదు. చిన్న చోటు చాలు. వాడు ఒక బైబిల్లో ఒక వ్యక్తి, ఒక దయ్యం ఉండేది. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు, క్లీన్ అయిపోయింది, ఊడ్చాడు. తర్వాత 1 ఎన్ని వచ్చాయి? 7 దయ్యాలు వచ్చాయి. ఎందుకు 7 దయ్యాలు వచ్చాయి? అవకాశం ఇచ్చాడు. చిన్న అవకాశం అపవాదికి ఇస్తేవా, వాడు మొత్తం దొరికిపోతాడు నీళ్ళు. కాబట్టి సబ్మిట్ టు ద గాడ్. మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్ ఏమిటి? యాకోబు చెప్పింది, దేవునికి లోబడి సంపూర్ణంగా లోబడాలి. ఎక్కడ కూడా కొంతమందికి సీరియల్స్ పిచ్చి ఉంటుంది. వాళ్ళు ఏం తప్పులు చేయరు, పాపం పొరపాట్లు చేయరు. ఏం చూస్తారు? సాయంత్రం 7 కాగానే జెమిని టీవో, కార్తీక మాసం కాదు, కార్తీక దీపం. కొంతమందికి అలవాట్లు అవి చెల్లవు. దేవుడు యాక్సెప్ట్ చేయడు. దేవునికి ఏం కావాలి? సగం హృదయం ఇవ్వాలా? పూర్తి హృదయం ఇవ్వాలా? బైబిల్ ఏం చెప్తుంది?
నీ సగం హృదయంతో దేవుని ప్రేమించు, నీ కొంచెం హృదయంతో దేవుని ప్రేమించని చెప్తుందా? నీ పూర్ణ హృదయంతోనూ హోల్ హార్టెడ్గా మనం దేవుని ప్రేమించాలి. అది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. ఇక రెండవ ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే, సబ్మిట్ టు గాడ్ అయిపోయింది కదా. రెండవది 8వ వచనం. 8వ వచనం చదవండి. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి. కమ్ నియరర్ టు ద గాడ్. ఎవరి దగ్గర రావాలి? దేవుని యొద్దకు రావాలి. అంటే దేవుని యొద్దకు రావటం అంటే అట్లా దేవుడు ఉంటే దేవుని దగ్గర నడిచిపోవడం అట్లా కాదు అని అర్థం. దేవుని యొద్దకు రండి అంటే దేవుని ఎదుట పశ్చాత్తాపడడం. నా ఎదుకు వచ్చు అని నేను ఎంత మాత్రం త్రోసివేనంటే అర్థం ఏమిటి అంటే పాపాల విషయం పశ్చాత్తాపడటం, ఏడవటం, కన్నీరు కార్చడం, మారు మనసు పొందటం. ప్రభా, ఈ పాపం నేను చేశాను, నన్ను క్షమించు. తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు రావటం అంటే అర్థం ఏంటిది అంటే ఆయన తండ్రి వద్దకు లిటరల్గా నడుచుకుంటూ వెళ్ళాడు. దాని అర్థం ఏంటంటే తండ్రి వద్దకు వెళ్ళి ఏం చెప్పాడు? తండ్రి, పరలోకం విరోధంగాను నీ ఎదుటను పాపము పశ్చాత్తాపడటం. దేవుని యొద్దకు రావటం అంటే దేవుని యొద్దకు వెళ్ళి ప్రభువా నేను పాపం చేశాను అయ్యా. అందుకే అక్కడ ఉంది ఏముంది? దేవుని యొద్దకు రండి, వచ్చును పాపులారా, శుభ్రం చేసుకునండి, పరిశుద్ధపరచుకోనండి, వ్యాకులపడి దుఃఖపడు ఏడుడి. అంటే అర్థం ఏంటిది? ఇది అంటే పశ్చాత్తాపడాలి, కన్నీరు కార్చాలి. ఏదైనా ఒక పాపం చేస్తే దుఃఖంతో కన్నీరుతో ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. ఎట్లా పశ్చాత్తాపడ్డాడు చెప్పండి? ఎట్లా పాడాడు? ఎంత ఏడ్చాడు, లిటరల్గా ఏడ్చాడు. ప్రభా, అయ్యో 3 సంవత్సరాలు నీకు నమ్మకంగా జీవించాను, చివరి నిమిషాల్లో ప్రభా నేను ఎరగనని బొంకాని అని ఎంత ఏడ్చాడు. అట్లా దేవుని యొద్దకు రావడం అంటే అర్థం ఏంటిది? దాని పశ్చాత్తాపంతో ఆయన దగ్గర రావాలి, కన్నీరు కార్చి పాపాలు ఒప్పుకోవాలి. అప్పుడు ఈ శత్రువులను మనం జయించవచ్చు. అది రెండవది. కమ్ నియర్ టు ద గాడ్. నెంబర్ 1 సబ్మిట్ టు ద గాడ్. నెంబర్ 2 కమ్ నియరర్ టు ద గాడ్. దేవుని యొద్దకు రావాలి, దేవునికి సమీపంగా రావాలి. అబ్రాహాం ఎట్లా ప్రార్థన చేశాడు? ఆయన దేవునికి 18వ అధ్యాయంలో సమీపించి ఇట్లా అబ్రాహాము, బైబిల్ అక్కడ ఉంది ఆ మాట ఏమైంది? దేవునికి సమీపించి ఇట్లా. ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే దగ్గరికి ఎవరు పోతారు? అదే ఎవరు ఫ్రెండ్స్ అయితే, నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడతాం మనం. కొంచెం దూరం ఉందంటే గ్యాప్ ఉంటుంది, దూరం. అట్లా దేవునికి ఇష్టమైన వాళ్ళు ఆయన ఎవరు? బైబిల్లో దేవునికి స్నేహితులు ఎవరు? మోషే. అబ్రాహాము ఆయనకు స్నేహితుడు, మోషే ఆయనకు స్నేహితుడు, లాజరు ఆయనకు స్నేహితుడు. వాళ్ళు సమీపంగా జీవించారు. దేవుడికి దగ్గరగా పోవాలి. దేవుని దగ్గర పోవాలంటే ఎట్లా? ఆయన ఏమో పరిశుద్ధుడు, మనమేం పాపులం. వాడు ఏం చేయాలి? మన పాపాల విషయమై పశ్చాత్తాపడాలి, యేసు రక్తంలో కడగబడాలి. అది దగ్గరికి పోవడం. అది రెండవది. మూడవది 10వ వచనం చూడండి. ప్రభు దృష్టికి తగ్గించుకోనండి, హమ్ముల్ యువర్ సెల్ఫ్స్ బిఫోర్ ద గాడ్. థర్డ్ ఇన్స్ట్రక్షన్, దేవుని ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. దేవుడు ఉండే స్థలాలు 2 ఉన్నాయి బైబిల్లో. దేవుడు 2 చోట్ల ఉంటాడట. ఎక్కడుంటాడు చెప్పండి? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన స్థలములో నివసించిన వాడను. ఆయన ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు. ఒక చోట, ఒక స్థలం దేవుడు నివసించే స్థలం ఏంటిది? పరలోకం. రెండవ స్థలం ఏంటి తెలుసా? ఆయనను విరిగి నలిగిన వినయము గల వారిని, దీన మనసు గల వారి యొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను. అంటే దేవుడు పరలోకంలో ఉంటాడు. ఎవరైతే తగ్గించుకుంటారో, విరిగి నలిగిన హృదయంతో, వినయం గల వారు. ఆ మాట చూపించిన యెషయా గ్రంథం 57 15వ వచనం అది చదవండి. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు సెలవిస్తున్నాడు, మహోన్నత స్థలములను నివసించువాడను ఆయనను ఉజ్జింపజేయటకును. కాబట్టి దేవుడు నీలో నివసించాలంటే ఏముంటాం కదా? మనకు కఠిన హృదయము, గర్వం మనలో ఉంటే దేవుడు మనలో ఉండడు.
ఎవరైతే తగ్గించుకుంటారో 66 యెషయా గ్రంథం 2వ వచనం మధ్య భాగం చదవండి అమ్మా. 66 2వ వచనం. ఎవడు దీనుడై ఆ, ఉమ్. కాబట్టి మూడవ ఇన్స్ట్రక్షన్ అంటే దేవుని తగ్గించుకోవాలి. ఓ ప్రభా, నేను అసమర్థుడు, నేను ఏమి చేతగాని వాడిని అని దేవుని ఎదుట దేవుని హెచ్చించాలి. మనం తగ్గించుకోవాలి. తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు. హెచ్చించుకున్నవాడు వాడు ఎవడు పరిచయుడు, నేను అది చేశాను ఇది చేశాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, దశమ భాగిచ్చాను, ఇంత పొడుగు చేస్తాడు, అంత పొడుగు ప్రార్థన చేశాడు. శుంకర్ ఏం చేశాడు? ఆకాశం వైపు కళ్ళెత్తకని ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపే నన్ను. ఎంత తగ్గించుకున్న ప్రార్థన. అతను నీతిమంతుగా తీర్చబడ్డాడు. మూడవ ఇన్స్ట్రక్షన్ ఏం చేయాలి? మనం దేవుని ఎదుట తగ్గించుకోవాలి. హంబుల్ యువర్ సెల్ఫ్. ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ మీ జీవితంలో మీరు మర్చిపోవద్దు. ఒకటి, దేవునికి లోబడి ఉండాలి, సంపూర్ణంగా లోబడి ఉండాలి. అన్ని విషయాల్లో లోబడి ఉండాలి. ఏ ఏరియా కూడా నువ్వు పెట్టుకోవద్దు. ఇది ఒక్కటి మాత్రం ప్రభా 99% నీదే, 1% నాదంటే కుదరదు. అది మొదటి. రెండవది ఏం చేయాలి? అరే చెప్పండి. సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? దేవుని యొద్దకు రండి, కమ్ నియర్ టు గాడ్. అది అంటే దేవుని ఎదుట పశ్చాత్తాపడాలని అర్థం. మూడవది, దేవుని ఎదుట తగ్గించుకోండి. ఈ 3 కనుక చేస్తే మనకున్న 3 శత్రువులను మనం జయించవచ్చు. లోకము, శరీరము, సాతాననే శత్రువుల గురించి యాకోబు రాస్తూ వారు ఏ విధంగా పరిణామాలను రాస్తూ వాటిని ఏ విధంగా చేయాలో 3 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. కాబట్టి ఆ విధంగా యవన బిడ్డలు దేవునికి లోబడటానికి, దేవుని ఎదుట తగ్గించుకోవడానికి, దేవుని ఎదుకు రావడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక.